ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది అపోస్తులుల కార్యములు 19వ అధ్యాయంలో జరిగిందని బైబిల్ చెబుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. యేసు నామంలోని శక్తి ఎవరి కోసము? ఇది స్కేవా కుమారుల కథ. అప్పుడు పౌలు ఎఫెసులో ఉన్నాడు. దేవుడు అతని చేతుల చేత అద్భుతాలను చేస్తున్నాడు. బైబిల్ చెబుతుంది, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అపోస్తులుల కార్యములు 19:11. దేవుడు పౌలు చేతుల చేత అసాధారణ అద్భుతములను చేసెను. అంతగా పౌలు శరీరమును తాకిన రుమాలు గాని వస్త్రములు గాని రోగుల మీద వేసినప్పుడు వారు వ్యాధుల నుండి స్వస్థత పొందిరి. చెడు ప్రేతములు వారిని విడిచి వెళ్ళిరి. ఇది చూసిన కొందరు యూదులు కూడా అదే చేయాలని ప్రయత్నించారు. వాళ్ళు మంత్రవిద్యలు చేసేవారు. వారి ఉద్దేశం యేసుపై విశ్వాసం చూపడం కాదు, పౌలు చేసిన శక్తిని అనుకరించడం మాత్రమే. ఆ సమయంలో స్కేవా అనే ప్రధాన యాజకుడి కుమారులు 7 ఒక దెయ్యం పట్టిన మనిషి మీద యేసు పేరు వాడాలని ప్రయత్నించారు. వారు ఇలా అన్నారు: పౌలు ప్రకటించే యేసు నామమును బట్టి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయలుదేరు. అప్పుడు ఆ దెయ్యం వారిని చూచి ఇలా అన్నది: యేసుని నేను తెలుసుకున్నాను, పౌలును కూడా నాకు తెలుసు, కానీ మీరు ఎవరు అని చెప్పగానే ఆ దెయ్యం పట్టిన మనిషి వారిపై దూకాడు. వారి బలహీనులను చేసి బట్టలు చింపేసి గాయపరిచి బయటికి తోసేశాడు. బైబిల్ చెబుతుంది, ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అపోస్తుల కార్యములు 19:16. ఈ వార్త మొత్తం ఎఫెసు పట్టణమంతా వ్యాపించింది. యూదులు, గ్రీకులు అందరూ ఈ సంగతిని విని భయపడ్డారు. అందరూ ప్రభువైన యేసు నామాన్ని గౌరవించడం ప్రారంభించారు. అంతేకాదు, మంత్ర విద్యలు, మాయలు చేసిన అనేక మంది తమ పుస్తకాలను తీసుకొచ్చి ప్రజల ముందే కాల్చివేశారు. ఆ పుస్తకాల విలువ ఎన్నో వెండి నాణేలు. ఇది వారి హృదయంలో జరిగిన నిజమైన మార్పుకు గుర్తు. దీని తరువాత దేవుని వాక్యం మరింత శక్తివంతముగా వ్యాపించెను. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: యేసు నామము శక్తివంతమైనది, కానీ అది ఒక మాంత్రిక మంత్రం కాదు. నిజమైన విశ్వాసం ఉన్న వారికే ఆ నామములో శక్తి ఉంటుంది. దెయ్యాలు యేసును తెలుసుకుంటాయి. మనం ఆయనలో నిజంగా ఉన్నామా లేదా అన్నది అవి గుర్తిస్తాయి. అబద్ధపు విశ్వాసం మనకు అవమానమే తేవచ్చు. స్కేవా కుమారుల్లా కేవలం యేసు పేరు వాడడం వల్ల కాదు, ఆయనతో సంబంధం కలిగి ఉండడం వల్లే శక్తి వస్తుంది. మన పాత పాపాలను విడిచిపెట్టాలి. ఎఫెసులోని ప్రజలు తమ మంత్ర విద్యా పుస్తకాలను కాల్చినట్టే మనం కూడా పాపమును, చెడును పూర్తిగా విడిచిపెట్టి యేసుని అనుసరించాలి. ప్రియమైన వారలారా, స్కేవా కుమారుల కథ మనకు గుర్తు చేస్తుంది, యేసు నామము అనేది విశ్వాసులకే శక్తి, అనుకరణకారులకు కాదు. అందువల్ల మనం కేవలం మాటలతో కాదు, నిజమైన విశ్వాసముతో యేసులో ఉండాలి. అప్పుడు ఆయన నామములో శక్తి మన జీవితంలో కూడా కనిపిస్తుంది. మీరు ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించబడి ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి, పంచుకోండి, మరియు ఇలాంటి బైబిల్ కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసు నామంలో మీకు ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమెన్.